హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు తెలంగాణ వాట్సాప్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు రెసిపీ స్పైసీ వెజ్ మంచూరియా. చూస్తుంటే నోరూరిపోతుంది కదా. ఎందుకు లేట్ చేస్తున్నారు? ఇంట్లో ఇలా ప్రిపేర్ చేసుకొని కొమ్మండ్ హే. యాక్చువల్లీ నేను ఇది ఇవాళ ఎందుకు చేశానంటే, మా ఆయన ఒకటే గోల, వర్షం పడుతుంది ఏదైనా చేయొచ్చుగా, కడుపులో గిర్ర గిర్ర మంచూరియన్ బాల్స్ తిరిగేస్తున్నాయే బాబు అంటే, ఇంకా మనం ఆర్డర్ వేసాక చేయకపోవడమా. ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోండి. అందులో 2 కప్స్ వరకు క్యాబేజీ తురుము, ఇంకా అలాగే 1 కప్ క్యారెట్ తురుము వేసి బాగా కలపండి. ఇందులో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, తగినంత కారం, ఉప్పు, ఇంకా 1 స్పూన్ మిరియాల పొడి వేసుకొని 2 మినిట్స్ పాటు బాగా కలుపుకోండి. ఇప్పుడు ఇందులో 3 to 4 టేబుల్ స్పూన్స్ వరకు మైదా పిండి, అలాగే కార్న్ఫ్లోర్ సేమ్ ఈక్వల్గా 2 తీసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోండి. మీరు ఇందులో వాటర్ ఏమీ యాడ్ చేసుకోకండి, ఎందుకంటే క్యాబేజీలో వాటర్ క్వాంటిటీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి అవసరం లేదు. ఇలా కలుపుకున్నాక రౌండ్ బాల్స్ లాగా చేసుకోండి. మీడియం సైజులో బాల్స్ అన్ని చేసుకున్నాక ఒక ప్లేట్లో పెట్టుకొని పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత కడాయిలో ఆయిల్ వేసుకొని, ఆయిల్ బాగా హీట్ అయ్యాక మనం రెడీ చేసి పెట్టుకున్న మంచూరియన్ బాల్స్ వేసి బాగా ఫ్రై చేసుకోండి. చూస్తుంటే నోరూరిపోతుంది కదా అని ఏం చేశానంటే, వేగాయో లేదో అని చూడకుండా వెంటనే ఒక బాల్ తిప్పేశాను. అలా బాల్ కాస్త అప్పడం బెప్పడం లాగా అయిపోయింది. బాల్స్ అన్నీ ఫ్రై చేసుకొని ఇలా ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ మనం సాసెస్ ప్రిపేర్ చేసుకుందాం. రండి రండి వచ్చేయండి. ఒక ప్యాన్లో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక కట్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పీసెస్ వేసి 1 నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకున్నాక ఇందులోనే సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, అలాగే ఆనియన్స్ వేసి 2 నిమిషాల పాటు బాగా కలుపుకోండి. నెక్స్ట్ ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆఫ్ సోయా సాస్, రెడ్ చిల్లీ సాస్, గ్రీన్ చిల్లీ సాస్ అండ్ 1 స్పూన్ వెనిగర్ వేసి బాగా కలుపుకోండి. ఆ తర్వాత 2 స్పూన్స్ ఆఫ్ టమాటో సాస్ వేసి మిక్స్ చేసుకోండి.
డ్రైగా కావాలంటే ఇందులోనే మంచూరియన్ బాల్స్ వేసుకోండి. లేదు వెట్గా కావాలంటే హాఫ్ స్పూన్ కార్న్ఫ్లోర్ వేసి 2 to 3 స్పూన్స్ ఆఫ్ వాటర్ వేసి కలిపి పక్కన పెట్టుకోండి. ఇది ఇందులో కొద్దిగా యాడ్ చేసుకొని టాస్ చేసుకోండి. నెక్స్ట్ ఇందులో మంచూరియన్ బాల్స్ వేసి మిక్స్ చేసుకుంటే ఇంకా అంతే అండోయ్, వేడిగా మంచూరియా రెడీ. సో అలా ప్లేట్లో వేసుకొని తింటే అబ్బబ్బబ్బబ్బా ఉంటుంది నా స్వామిరంగా. చూస్తుంటే మీకు నోరూరిపోతుంది. వెంటనే ఇంట్లో ఇలా ట్రై చేయండి. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.